श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गणानां गणपतिगं ववामहे कविं कवीनावस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजैर्वाजनेवती धीनामवित्रियवत् श्रीमहासरस्वत्यै नमः। वेदवातस्य वर्तने मुरऋष्यस्य बृहतः वेदाये अध्यासाते श्रीवेदपुरुषाय नमः। ओं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ఓం। అందరికీ నమస్కారం అండి। నేను మీ చిన్నంబట్ల సుధీర్ కుమార్ శర్మ। ముఖ్యంగా ఈరోజు ఒక విషయం గురించి చెప్పబోతున్నాను। ఏమి అంటే అసలు భీష్మ ఏకాదశి అంటే ఏమి, ఆ పేరు రావడానికి గల కారణం ఏమిటి అని మీకు విషయాన్ని ఇప్పుడు మనం తెలియజేసుకుంటున్నాము। ముఖ్యంగా పరమ పవిత్రమైనటువంటి ఈ పర్వదినానికి మూల పురుషుడైనటువంటి భీష్మామహుల వారి కీర్తి వల్లనే ఈ రోజున మనం భీష్మ ఏకాదశిగా మనం చెప్పుకుంటున్నాం। అంతేకాక శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైనటువంటి మాఘశుద్ధ ఏకాదశిని తన పేరిట బహుమానంగా ఆ స్వామివారి నుంచే కూడా పొంది భీష్మ ఏకాదశిగా పిలిపించుకున్న మహనీయుడు కూడా ఆ యొక్క భీష్మాచార్యుల వారు। అంతేకాక శంతనుడి కుమారుడైనటువంటి భీష్ముని అసలు పేరు వచ్చి సత్యవ్రతుడు అని। ఈయన జన్మించిన కొద్ది కాలానికే ఆయన యొక్క తల్లిగారు పరమగతించారు। అంతేకాక కాలానుసారైన రోజులు గడిచే కొద్దీ ఆ సత్యవ్రతుడు యుక్త వయస్సు వచ్చినది। అంతేకాక ఆ సమయంలో తన యొక్క తండ్రి అయినటువంటి శంతనుల వారికి అడవికి వేటకు వెళ్ళినప్పుడు దాశరాజు పుత్రిక అయినటువంటి సత్యవతిని చూసి ఆయన ఇష్టపడ్డాడు। కానీ తన కుమారుడు సత్యవ్రతుడు పెళ్లి వయస్సు ఎదిగి ఉన్నాడని తన మనసులో ఆలోచించి మరో ఆలోచన వేరే ఏమీ కూడా చేయకుండా తన రాజ్యానికి తిరిగి వచ్చేశాడు। కానీ ఎంత మరిచిపోవాలని ప్రయత్నం చేసినా కూడా ఆయన ఆమెను మరవలేక చాలా మదన పడుతూ ఉండేవాడు। కానీ అది గమనించినటువంటి సత్యవ్రతుడు విషయాన్ని తెలుసుకొని తానే దాశరాజు వద్దకు వెళ్ళి తన యొక్క తండ్రి గారికి మీ అమ్మాయినిచ్చి వివాహం జరిపించండి అని చెప్పి కోరాడు। అప్పుడు ఆ రాజు ఆలోచించి ఒక విషయాన్ని చెప్పాడు। నీ తండ్రిని వివాహమాడితే ఆయనకు పుట్టబోయేటువంటి సంతానానికే రాజ్యాధికారానికి రాజును చేస్తానని మాట ఇస్తేనే ఈ యొక్క వివాహాన్ని జరిపిస్తాను అన్నాడు। అప్పుడు వెంటనే ఆ సత్యవ్రతుడు ఆ ఒప్పందానికి ఒప్పుకొని సరే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి మాట ఇస్తాడు। తర్వాత ఇంకా ఆలోచించి అప్పటికీ ఆయనకి నమ్మకం కుదరక ఇంకో విషయాన్ని అన్నాడు। ఏమి అంటే రేపు నీకు వివాహమైన తర్వాత నీ భార్య ఎందుకు అంగీకరిస్తుందని నాకు నమ్మకం ఏమిటి అని అడిగాడు। దానికి వేరే ఏమీ ఆలోచన చేయకుండా తక్షణమే ఆ సత్యవ్రతుడు ఇక నేను ముందుకు ఏ సమయంలో కూడా వివాహాన్ని చేసుకోను, ఈ యొక్క మీ కుమార్తెకు అదేవిధంగా నా తండ్రి గారికి జన్మించినటువంటి సంతానాన్నే మీ రాజ్యాధికారానికి రాజుగా నేను చేస్తాను అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు। అప్పటి నుండే ఆయనకి భీష్ముడు అనే నామధేయం కూడా వచ్చింది। దాన్ని భీష్మ ప్రతిజ్ఞ అని అంటారు। అదే తర్వాత ఇంకొక విషయం ఏమంటే కౌరవ వర్గంలో ఉండి కూడా ధృతరాష్ట్రుని యొక్క మూర్ఖత్వాన్ని, దుర్యోధను యొక్క దుర్మార్గాన్ని కూడా చూస్తూ కూడా తన మనస్సును చంపుకొని కూడా వారి వద్ద మసలుకోవడం జరిగింది। అంతేకాక ధర్మం వైపున పాండవులను సమర్థించి
పాండవు యొక్క పక్షపాతి అనే కూడా నామధేయాన్ని కూడా స్వీకరించాడు. అదేవిధంగా యుద్ధరంగంలో శిఖండిని చూసినంతగానే తనకు ఉన్నటువంటి అస్త్ర సన్యాసనం చేసి అంపశయ్యను కూడా చేరాడు. ఇక్కడ అంపశయ్య అంటే మనం విల్లులతో మనం సమకూర్చిన అమర్చినటువంటి యొక్క పాన్పు అంటాం. అంటే బాణాలతో తయారు చేసినటువంటి పాన్పు, అర్థమైనా? అందులో ఆయన కూడా తన యొక్క అస్త్రశాస్త్రాన్ని సన్యాసం చేసి దానిలో శిక్షను కూడా అనుభవించాడు ఆయన. ఏమి? ఆ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుల వారిని తన యొక్క ధర్మవర్తనంతోనూ తపోశక్తితోనూ తన యొక్క తుది శ్వాస విడిచే వరకు కూడా తన వద్దే నిలుపుకున్నటువంటి ఘననీయత కూడా ఆయనకు ఉంది. అంతేగాక ఆ వాసుదేవుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ ఆయన యొక్క 1000 నామాలను కూడా ఆయన ఎదుటే ధర్మరాజుకు కూడా ఆ స్థితిలోనే వినిపించాడు ఆయన. చూడండి, ఆ స్థితిలో ఉన్నా కూడా, చనిపోతానని తెలిసినా కూడా ఆ సమయంలో కూడా తన యొక్క ధర్మ ప్రవర్తన అక్కడ నిరూపించుకున్నాడు ఆయన. తనకున్నటువంటి భక్తానుసారం ఆ స్వామివారిని ఆయన ఎదుటే ప్రత్యక్షంగా నిలబెట్టుకొని ధర్మరాజుకి ఆయన యొక్క నామాలను కూడా వినిపించాడంట. అర్థమైందా? ఈ విధంగా కాబట్టి ఇవి మనం తెలుసుకోవాల్సింది. ఆ యొక్క 1000 నామాలే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాలుగా మనకు కీర్తిని కానీ, తర్వాత మన యొక్క ప్రజల యొక్క సమస్య మానవాళికి కూడా మన యొక్క కష్టాలను కానీ దుఃఖాలను కూడా మనకు దూరం చేసినటువంటి మహా ఇదిగా మనకు ఉపయోగించుకుంటున్నాం. దానికోసమే దానికి విష్ణు సహస్రనామాలంతా అంత విశిష్టత మనకు అర్థమైనా. అదేవిధంగా దానికి చెప్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. భీష్ముల వారు పరమపదించింది ఏకాదశి నాడు కాదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మాఘమాసస్య చాష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే అన్నారు. అంటే ఏమి? శోభకృతనామ సంవత్సరము మాఘమాస శుక్లపక్షము అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో, అనగా శ్రీకృష్ణుల వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి సూర్య భగవానుల వారు నడినెత్తిన ఉన్నటువంటి సమయాన అభిజిత్ లగ్నంలో ఆయన భగవంతుణ్ణి స్మరిస్తూ శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షగతిని కూడా పొందారు. అందుకే మాఘమాసమున అష్టమి తిథి 2 రోజుల అనంతరం వచ్చేటువంటి ఏకాదశినే మనం భీష్మ ఏకాదశిగా మనం ఇప్పుడు పిలుచుకుంటున్నాము. ఇదండి అసలుకి భీష్మ ఏకాదశి అంటే ఏమి, ఆ యొక్క ఏకాదశికి ఈ పేరు ఏ విధంగా వచ్చిందన్న దానికి అర్థం. కాబట్టి దయచేసి మీకు ఈ విషయాన్ని మీకు నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సిద్ధంగా కూర్చుంది. హరి ఓం.